జరిగింది ఏ జిల్లాలో? కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. ఓకే. సో ఇంకా ఇట్లా ప్రతిదీ టీచర్స్ ని మాత్రం టార్గెటెడ్ గా పనిచేస్తున్నమాట వాస్తవమేనండి. ఆయన ప్రధాన కార్యదర్శి విద్యాశాఖలో ఉన్న ఆయన ప్రవీణ్ ప్రకాష్ గారు మాత్రం టీచర్స్ కి మాత్రం టార్గెటెడ్ గా పనిచేస్తున్నారు. టీచర్స్ విధులకి అంటే ఇప్పుడు ఒక 5 నిమిషాలు లేట్ అయినా ఆ తంబు చేసే దగ్గర కానీ వాళ్ళు ఇచ్చిన వర్క్స్ కానీ ఏదైనా సబ్మిట్ చేసే విషయంలో ఒక రోజు డిలే అయినా లేకపోతే ఒక 5 నిమిషాలు డిలే అయినా ప్రత్యేకంగా దాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని అంటే రాష్ట్రంలో ఏ విషయం డిలే అయినా కూడా సహించేయచ్చు. కానీ టీచర్స్ విషయంలో మాత్రం ప్రతి విషయంలో వాళ్ళని టార్గెటెడ్ గా చేస్తున్నారు అని మాత్రం టీచర్స్ ఉద్యోగ సంఘాలు మాత్రం ఆరోపణలు చేస్తున్నాయి. అలాగే మున్సిపల్ స్కూల్స్ తీసేసి 21,000 స్కూల్స్ ని మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పురపాలక సంఘం పరిధిలో ఉన్న 21,000 స్కూల్స్ ని ఎయిడెడ్ స్కూల్స్ ని తొలగించడం జరిగింది. అందులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులు కానీ టీచర్స్ కానీ చాలా సఫర్ అవుతున్నారు. అక్కడ చదివే 2 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వాలో కూడా తెలియని పరిస్థితి, అర్ధాంతరంగా ఆగిపోయిన పరిస్థితి. అదేదో విద్యా సంవత్సరం మొదలవ్వక ముందు చేస్తే బాగుండేది. మధ్యలో అది మొదలైన దగ్గర నుంచి అంటే ఒకేసారి జీవో ఇచ్చి ఆ స్కూల్స్ పనిచేయమని చెప్తే లేవని చెప్తే బెటర్. కానీ చదువుకునేటప్పుడు మధ్యలో అర్ధాంతరంగా తీసేయడం మాత్రం అది పిల్లల భవిష్యత్తుకు మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లలు కూడా జాయిన్ చేసుకోవట్లేదు. వాళ్ళు అంత ఫీజులు కట్టుకొని ఇప్పుడు చాలా మంది నిరుపేదలు ఉంటారండి. ముస్లిమ్స్ అని, పని చేసుకునే వాళ్ళని, పారిశుద్ధ్య కార్మికుల పిల్లలు కానీ మున్సిపాలిటీ పరిధిలో చదువుకుంటారు వాళ్ళు తక్కువ ఫీజుతో ఎయిడెడ్ స్కూల్స్ లో. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి చదువుకోవాలి అంటే 20% రాయితీ ఇస్తాం ప్రభుత్వం అన్నా కూడా వాళ్ళు ఆ మిగతా డబ్బులు మిగతా 80% కట్టుకోవాలి కదా. ఆ ఫీజు కట్టుకునే స్తోమత కూడా లేదు. ఇప్పుడు ఒక 2 లక్షల మంది విద్యార్థులు మాత్రం కంప్లీట్ గా విద్యను మానేసే పరిస్థితికి వచ్చింది. సో ఇట్లా టీచర్స్ మాత్రం ప్రతి విషయంలో ఇప్పుడు ఆ 21,000 స్కూల్స్ లో ఉన్న ఉపాధ్యాయుల పరిస్థితి ఏమైపోయింది. అలాగే దాదాపు 8,000 మంది టీచర్స్ ని తొలగించడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ ఒకవేళ బాధ్యతలు పోలీస్ స్టేషన్లకి డిఫరెంట్ పోలీస్ స్టేషన్లకు వెళ్తే వీళ్ళందరూ నెగిటివ్గా ఓటేస్తారనే భయంతో ఈ చర్య తీసుకున్నది అని అంటారు. అంటే నాకు ఇక్కడ 2 కాంట్రడిక్షన్స్ ఉన్నాయండి. ఒకటి, ఇది ఈసీ హ్యాస్ టు టేక్ ఏ కాల్. ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, పాలకపక్ష ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. అంటే ఈసీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేంత స్థాయికి పాలకపక్షం వెళ్ళిందని మీరు అనుకుంటున్నారా? ఈసీని ఇన్ఫ్లుయెన్స్ చేయక్కర్లేదండి. ఈసీ ఫాలోఅప్ చేసినా ఇప్పుడు ఇది ఇలా చేయండి అంటే చేసేది రాష్ట్ర యంత్రాంగమేగా, రాష్ట్ర అధికారులే కదా. మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులేక చేయాలి. ఈసీ ఆదేశించిన ఎవరు పనిచేస్తారు? తహసీల్దార్లు, ఎంఆర్ఓలు, ఆ పరిధిలో ఉన్నోళ్ళేక. వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసే వాళ్ళంతా మనోడు వారు ఎవరు గవర్నమెంట్ లో పనిచేస్తున్నారు ఇప్పుడు కూడా అనధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గా ఉంటారు చాలా మంది. సో ఇప్పుడు ఈసీ ఆదేశించిన మేనమేషాలు లెక్క పెట్టే పరిస్థితి. సిఎస్ఏ జవహర్ రెడ్డి గారే ఇప్పుడు ఈసీ అందరికి వాలంటీర్స్ కి ఇంటికి పంపించండి పెన్షన్ అంటే కూడా దాన్ని డిలే చేసే పరిస్థితి. డబ్బులు వేయకుండా కూడా మెలకలు పెట్టి వేయకుండా వాళ్ళు సచివాలయాలకు వెళ్ళి 4-5 సార్లు తిప్పించి మరి కావాలని వాంటెడ్ గా చేశారు. ఇప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీ లాంటి ఆ పొజిషన్ లో ఉన్న ఆయనే దాన్ని తాత్సారం చేసి ఏం చేయాలి అనుకునే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి వీలుగా అనుకూలంగా దాన్ని వాలంటరీ వ్యవస్థ మీద ఒక డ్రామా అయితే క్రియేట్ చేయగలిగారు కదా. అంటే అక్కడ ఉన్న